అబ్బా ఆర్పే సార్ నీ కరెక్ట్గా చెప్పాడబ్బా. మా రాయలసీమ భాషలో దాన్ని ఏముంటుంది, నాకు ఒక కాటికి చెప్పు దెబ్బ అంట దాన్ని. నీకు అట్టా కుదిరింది ఇప్పుడు. ఒక్కసారి వినండి ఈ వీడియో. దాన్ని నేను చెప్పిన దాన్ని కరెక్ట్ అవునా కాదు మీరు నాకు కామెంట్ పెట్టండి. ఆ రోజా మాకే కావాలి, ప్రతిరోజు మాతో ఉండాలి. ఆ రోజా మాకే కావాలి. సూటి ప్రశ్న నీకు వాళ్ళకి. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే ఎత్తావో వాళ్ళకి. జబర్దస్త్లోకి రాకముందు నువ్వెంత, నీ బతుకెంత, నీ జీవితం ఎంత, ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి రాకముందు నువ్వు ఎంతమందికి తెలుసు, నేను ఎంతమంది ఐడెంటిఫై చేసి అంత స్టార్ నువ్వు, అది గుర్తు పెట్టుకుంటే కరెక్ట్ అని నా ఉద్దేశం. పొట్ట కూటి కోసం వచ్చేవాడికి ఇంత పనిస్తే ఒక 2 పూటలు అన్నం దొరుకుద్దని వచ్చారు. ప్రతి ఒక్కడు కూడా అక్కడ పొట్ట చేత పట్టుకుని వచ్చిన వాళ్ళే. సరే, సినీ రంగంలో కూడా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అలాగే వస్తారు, పని కోసమే వస్తారు. వచ్చింది నేను తప్పట్లేదు. వచ్చినాక నీకు నలుగురు గుర్తుపట్టేసరికే నీ కన్ను నెత్తికెక్కితే మల్లెమాలంటే ఎవరు? చిత్రసీమకే ఒక తండ్రి, ఎంఎస్ రెడ్డి గారు ఆయన పేరు. ఆ రోజు